Hi to all, welcome to Abitax. ఇవాళ మన పాడ్కాస్ట్కి తీసుకొచ్చింది యంగ్ అండ్ డైనమిక్ లేడీ కార్పొరేటర్ తో మనకి ఇన్స్పిరేషన్ గా ఉంది. 40 డివిజన్ డిజిటల్ కాలనీ సిబి శ్రీ పూజిత గారు మొదటి నుంచి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉన్నా సరే మొదటిసారి ఓడిపోయింది. సెకండ్ అటెంప్ట్ లో గెలిచి చూడొచ్చిందండి. 11 మందిపై చారిత్రాత్మక విజయం సాధించింది. ఒక లేడీగా ఆడపిల్ల గెలవదన్నారు గెలిచి చూడండి. తనకు జరిగిన అనుభవాల గురించి, స్ట్రగుల్స్ గురించి, రాజకీయం గురించి, రాజకీయ ప్రస్తావన గురించి చెప్పుకొచ్చింది. అండ్ డెవలప్మెంట్ గురించి, వార్డు ప్రజల గురించి చూద్దాం. నమస్తే మేడం, సిబి శ్రీ పూజిత గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ. ఎందుకంటే 40 డివిజన్లో క్రిస్టియన్ కాలనీ ఇక్కడ మొత్తం మహబూబ్ నగర్లో మ్యాక్సిమం అంటే ఫస్ట్ నుంచి కూడా కాకుండా 11 మెంబర్స్ 12 మెంబర్స్ దాకా నిలబడింది. అంటే అభ్యర్థులందరూ అంటే మీ పైన 11 మెంబర్స్ నిలబడింది. వాళ్ళందరినీ మీరు ఓడగొట్టి అంటే ఆ ఓట్ల చీలిక అనేది కూడా చాలా ఎక్కువగా చీలిపోయి అసలు 50-50 ఛాన్సెస్ ఉండే. అంటే మాక్సిమం బయట టాక్ కూడా వస్తే బీఆర్ఎస్ లేదంటే సిబి పూజిత గారు అన్నట్లే ఉండే. దాన్ని కూడా మీరు అంతమంది 11 మెంబర్స్ నా మీద ఉన్నారు, సీనియర్ వాళ్ళు కూడా ఉన్నారు ఫస్ట్ నుంచి కూడా. మీకు ఇది సెకండ్ అటెంప్ట్ అనుకుంటా. అయితే అంటే మీకు కొంచెం కూడా భయం అనేది కనీసం నా మీద ఒక 11 మెంబర్స్ ఉన్నారు, అరే నేను ఎలా దాన్ని గెటింగ్ చేసుకోవాలి, ఎలా గెలవాలి అన్న ఒక కొన్ని ఆలోచనలతోటి అసలు మీరు ఎలా ముందుకొచ్చి ఆ ప్రతి ఒక్క ప్రచారాన్ని కూడా మేము చూసాం వీడియోలలో కూడా, ప్రచారాన్ని కూడా మీరు చాలా గట్టిగా పోటీ ఇచ్చేలా ఉన్నారు. సో బీఆర్ఎస్ మన కాంగ్రెస్ అన్నట్టే ఉంది. చివరికి ఆడపిల్ల గెలుస్తుందా, తను వచ్చి ఏం చేస్తుందా అని అన్న కొన్ని నోర్లకు కొన్ని మాటలకు సమాధానంగా మీరు గెలిచి చూపించారు. సో మేడం, అసలు ఈ సిబి శ్రీ పూజిత గారు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు, ఏంటి రాజకీయ ప్రవేశం అనేది ఎలా జరిగింది? నా పేరు సిబి శ్రీ పూజిత. నేను డాటర్ ఆఫ్ సిజే బెన్హార్. మా డాడీ 40 ఇయర్స్ నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ డిసిసి మీడియా సెల్ కన్వీనర్. మా డాడీ 40 ఇయర్స్ నుంచి కాంగ్రెస్లో ఉండడం వల్ల చిన్నప్పటి నుంచి రాజకీయం అనేది నా లైఫ్లో ఒక పార్ట్ అయింది. అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి, నేను పుట్టకముందు నుంచి మా డాడీ పాలిటిక్స్లో ఉన్నాడు కాబట్టి నేను పుట్టినప్పటి నుంచి మా ఇంట్లో నేను వేరే ఏం వినడం ఏం ఉండదు, జస్ట్ రాజకీయాల గురించే ఉండేదన్నమాట. ఎప్పుడు మా ఇంట్లో కూడా మీరు అంటే మా ఇంట్లో కూడా అంత పొలిటికల్ లీడర్స్వే ఫొటోస్ ఉండేవి అనమాట. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, వరల్డ్ మ్యాప్ ఇలా ఉండేది. సో మా డాడీ కూడా ఏంది అంటే ఫస్ట్ ఏమంటారు, అందరు ఏం నేర్పిస్తారు అంటే మనకు ఏబిసిడి ఇట్లా నేర్పిస్తారు. సో అది కామన్. కానీ మా నాన్న ఏం నేర్పించిందంటే మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎవరు చెప్పాలి అనేవాడు అనమాట. సోనియా గాంధీ అని అనగానే మా డాడీ హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు అనమాట. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అంటే అట్లా ఆ నేమ్స్ అంటే పొలిటికల్లో నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసిండు అప్పుడే. కానీ అది మా డాడీ ఒక ఆనందం కోసమే చేసిండు అనేటట్టుగానే ఉండేది. తర్వాత నేను నా స్కూలింగ్ కంప్లీట్ అయింది. కానీ చిన్నప్పటి నుంచి నేను విన్నది ఏంటి అంటే రాజకీయమే, మా ఇంట్లో రాజకీయమే. మా డాడీ కంప్లీట్ డెడికేటెడ్ టు కాంగ్రెస్ పార్టీ. ఆయన సర్వీస్ మొత్తం పార్టీ కోసమే చేసిండు. పార్టీలో పదవి ఆశించడం అలా అని కాదు, సర్వీస్ చేయాలి అని. అండ్ నాకు మా డాడీ నుంచి నేను నేర్చుకున్నది కూడా ఏంటి అంటే డెడికేటెడ్గా ఒక సర్వీస్ చేయాలి అనేదే నేను నేర్చుకున్నా. బట్ నేను రాజకీయాల్లోకి వస్తానన్నది ఒక మలుపు. అది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ లైఫ్ అట్లా టర్న్ అవుట్ అయింది అనమాట. అట్లా ఇంకా చిన్నప్పటి నుంచి నా లైఫ్లో మొత్తం అదే వినడం. ఇంకా మార్నింగ్ లేవగానే రాజకీయాల గురించే. సో ఇంకోటి ఇక్కడ మేజర్గా నా లైఫ్ని ఇంపాక్ట్ చేసింది ఏంటంటే మా డాడీ మీడియా సెల్ కన్వీనర్, అంటే పత్రిక, పేపర్ పత్రిక. ఈ ఈ ఇది మా ఇంట్లో ఎట్లా అంటే మార్నింగ్ లేవగానే పత్రిక వాళ్ళకి అంటే పేపర్ వాళ్ళకి, మీడియాని, ప్రింట్ మీడియా వీళ్ళందరికీ డాడీ రోజు మాట్లాడాలి, వాళ్ళని పిలవాలి. కాబట్టి అట్లా నా మైండ్లో ఏమైపోయిందంటే ప్రతి ఒక్క నాయకుడి గురించి, ప్రతి రాజకీయ నాయకుడి గురించి, ఇప్పుడు సపోజ్ ఒక డిసిసి ప్రెసిడెంట్ ఉన్నాడు ఆ పార్టీకి సంబంధించి, అంటే తన గురించి మా డాడీ చెప్పడం, ఇలా జరిగింది ఆయన జీవిత చరిత్ర, రాజకీయ చరిత్ర. ఇట్లా ఒక నాయకుడిని పత్రిక వేదికగా ఈ పట్టణానికి పరిచయం చేయాలి అంటే మా డాడీ వర్క్ చేయాలి. కాబట్టి అట్లా ఆ ఇంపాక్ట్ కూడా నా మీద పడింది. బట్ ఎప్పుడూ రాజకీయాలకు రావాలని నేను అనుకోలేదు. బట్ ఫస్ట్ ఏమైంది అంటే 2012 బై ఎలక్షన్స్ జరిగినాయి. అప్పుడు ఏమైంది అంటే ఇక్కడ ఇన్ఛార్జ్గా సత్యేంద్ర రెడ్డి గారిని వేయడం జరిగింది. సో మేడం వచ్చినప్పుడు మన ఈ డివిజన్లోకి మేడంతో పాటు వెళ్ళాలి క్యాన్వసింగ్కి అంటే అప్పుడు డాడీ నన్ను పంపించారు అనమాట. తన హోమ్ మినిస్టర్.
ఫస్ట్ ఒక పొలిటికల్ క్యాన్వాసింగ్‌కి వెళ్ళడం అప్పుడే అన్నమాట. అప్పుడు మీ ఏజ్? నేనప్పుడు ఇంటర్మీడియేట్‌లో ఉన్నా. ఇంటర్మీడియేట్‌లోనే నేను ఒక అంటే చిన్న క్యాన్వాసింగ్‌కి వెళ్ళడం జరిగింది అంతే. దాని తర్వాత నేనేమి ఇన్వాల్వ్ అవ్వలేదు. ఆహ్, తర్వాత 2020 ఎలక్షన్స్‌లో అనుకోని రీతిగా ఏమైంది అంటే ఆల్రెడీ డ్యాడీ 2005-9 వర్క్ చేశారు కౌన్సిలర్‌గా. అండ్ 2020కొచ్చేసరికి ఏమైపోయిందంటే 2020లో నేను డాడీ రిజైన్ అయ్యారు. మా మదర్ గవర్నమెంట్ ఎంప్లాయ్. అనుకోలేదు. మా మదర్. మా మమ్మీ గవర్నమెంట్ ఎంప్లాయ్. సో, మదర్‌ని నిలబెట్టడానికి రాదు కాబట్టి, నన్ను డ్యాడీ ఒక చిన్న ఫోన్ కాల్‌లో అడిగారనమాట. ఇట్లా "లేడీ ఆయన్ని బిడ్డ, మీ హస్బెండ్ నిలబడాలంటావా" అని. అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో జరిగిన ఇన్సిడెంట్. అంటే ఇది నా టర్నింగ్ పాయింట్ అని. సో, ఇంకా మా డ్యాడీ కోసం అని మా హస్బెండ్ కూడా ఒప్పుకోవడం జరిగింది. ఇప్పటి వరకు మీరు ఎక్స్‌పెక్ట్ చేయలే అసలు మీకు. చేయలేదు. అసలు నాకు ఆ ప్లాట్‌ఫార్మ్ వస్తది. నేను ఇట్లా రాజకీయాల్లోకి రావాలి అనేది కూడా లేదు. అప్పుడు కేవలం మా డ్యాడీ కోసమనే నేను నిలబడ్డాను. అప్పటికి నాకేం తెలియదు. తెలియదు అంటే నేనంత ఎక్స్‌పీరియన్స్‌డ్ కూడా ఏం కాదు. బట్ డ్యాడీ కోసమని నిలబడ్డాను. బట్ నేను 600 చేంజ్ ఓట్స్ వచ్చినాయి అప్పుడు నాకు. చూపుతారు. అప్పటికి 3 మెంబర్స్ అప్పటికి. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. ఆహ్, అప్పుడు నా పైన బీఆర్ఎస్ వచ్చింది. అప్పుడు కూడా చాలా కుట్రలు జరిగినాయి. ఎందుకంటే అప్పుడు వాళ్ళ భయం ఉంది కాబట్టి నేను ఓడిపోవడం జరిగింది. బట్ ఆ డిఫెక్టే నన్ను చాలా విషయాలలో నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. ఆ ఓటమి నన్ను చాలా ఎఫెక్ట్ చూపించిందనమాట నా లైఫ్‌లో. సో, అప్పటినుంచి ఈ వార్డ్ కోసం వర్క్ చేయడం స్టార్ట్ చేసినా నేను. మన 23 ఎలక్షన్స్‌లో కూడా కాన్వాసింగ్ చేయడం జరిగింది అసెంబ్లీ ఎలక్షన్స్‌కి. తర్వాత ఎంపీ ఎలక్షన్స్‌కి కూడా నేను డోర్ టు డోర్ లేవు. కాన్వాసింగ్ చేయడం జరిగిందనమాట. సో, అట్లా కొంచెం డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు నాకు కూడా ఒక పట్టు అనేది వచ్చిందండి. అట్లా వర్క్ చేయడం జరిగింది. ఈ వార్డ్ నుంచి మనం లీడ్ కూడా ఇయ్యడం జరిగింది మంచిగా. సో, అట్లా కంటిన్యూ అవుతుంటే మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే టైంకి మా డ్యాడీ నన్ను ఒక క్వెషన్ అడిగిండు. ఆహ్, "బిడ్డ మళ్ళీ నిలబడాలనుకుంటున్నావా? ఒకసారి ఓడిపోయినావు గదా! ఒక ఛాన్స్ ఉంది. నిలబడాలనుకుంటున్నావా?" అని నన్ను ఒక ప్రశ్న అడగడం జరిగింది. సో, నేను ఆల్రెడీ 23, 24 ఎలక్షన్స్‌కి వర్క్ చేసినా కాబట్టి ఆటోమేటిక్‌గా ఇక్కడ ఒకటేంది అంటే నేను డల్ అయిపోయినా 20 తర్వాత. కానీ 23, 24కి ఇన్‌చార్జ్ చేసారు వర్క్ జేయడానికి. సో, ఇక్కడున్న కౌన్సిలర్‌తో పాటు ఆయన గూడా అనుకోకుండా కాంగ్రెస్‌లోకే వచ్చాడు. సో, మేమిద్దరం కలిసి వర్క్ జేసినాము. వర్క్ జేయాల్సొచ్చింది కాబట్టి అట్లా మళ్ళీ స్పిరిట్ అనేది అంటే నేను పలానా ఈ డివిజన్‌కి సంబంధించిన వ్యక్తిని యొక్క రెస్పాన్సిబిలిటీలో మళ్ళీ వచ్చి మళ్ళొచ్చేసరికి సరే డ్యాడీ నేను నిలబడతా అని జెప్పేసి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత టికెట్ కోసం గూడా చాలా ఇష్యూస్ వచ్చినాయన్నమాట మాకు. ఎందుకంటే ఇది జనరల్ లైన్. ఇది ఉమెన్ కాలేదు. లాస్ట్ టైమ్ ఉమెన్ అయింది గానీ ఇది జనరల్ అయింది. జనరల్‌లో నాకు మళ్ళీ ఒక ఉమెన్‌కి ఆల్రెడీ అక్కడ 30 ఉమెన్‌కి ఇస్తారు. నాకు టికెట్ రావడం అనేది ఒక ఛాలెంజింగ్ అనిపించింది. సో, ఆ విషయంలో గూడా అన్నట్టు గాని మా పార్టీ పెద్దలు ఎమ్మెల్యే సార్ గూడా నా పైన నమ్మకం ఉంచి ఒక టికెట్ ఇచ్చింది. అట్లా నా పొలిటికల్ కెరియర్ స్టార్ట్ అయింది. నేను ఎంటర్ అయ్యాను. అంటే మీరు ఒకసారి నిలబడిండ్రు గదా! అంటే ఓటమి అనేది చూసిండ్రు. సో, మీరు ఆ ఓటమిని ఎలా ఫేస్ చేసిండ్రు? అంటే ఆ డిఫీట్ మీకెలా అనిపిచ్చింది? తర్వాత మీరు దాని నుంచి ఎలా బయటికొచ్చారు? చెప్పాను గదా! చాలా టైం పట్టింది నాకు. తర్వాత నేను కొంచెం స్లో డౌన్ అయిపోయినాను. కానీ రాజకీయం అయితే ఆగిపోలేదు. మా ఇంట్లో ఎప్పుడూ ఉంటది రాజకీయం కంటిన్యూ ఉంటది. ఆహ్, స్లో అయితే అవ్వలేదు. ఈ 2023 ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మళ్ళీ శ్రీ పూజితని వాడికి ఇస్తున్నాము అని జెప్పేసి ఒక పార్టీ నుంచి ఒక పిలుపొచ్చినందుకు అట్లా మళ్ళీ నా లోపల నేను వర్క్ జేయాలి అని ఒక ఆలోచనొచ్చింది. అండ్ మళ్ళీ అవకాశం వస్తే నిలబడాలి అనే ఆలోచన నాలో గూడా ఉండే అన్నమాట. సో, కానీ అది నేను మా డ్యాడీని కాదు అని నేనెళ్ళాలి అని ఎప్పుడు అనుకోలేదు. కానీ మా డ్యాడీ నన్ను అడిగారన్నమాట. "ఈసారి మళ్ళీ నిలబడాలనుకుంటున్నారా?" అయితే మీ స్టడీ అంటే ఎంతవరకు కంప్లీట్ చేశారు? అండ్ సీబీ సీబీ శ్రీ పూజిత అంటే చానా లాంగ్ ఉంది పేరు. అంటే ఆ నేమ్ ఫుల్ ఫామ్ ఏంది సీబీ అంటే? నాది బీఏ కంప్లీట్ అయిపోయింది డిగ్రీ. అండ్ సిబి శ్రీ పూజిత అంటే మా ఇంటి పేరు చెట్టుపల్లి బెనహర్ శ్రీ పూజితల. ఓకే. ఓకే. మీ ఫుల్ నేమ్ శ్రీ పూజిత. అయితే ఒక 15 ఇయర్స్ బ్యాక్ అంటే ఒక టర్మ్ మీ నాన్నగారు బెన్‌హర్ గారు చేశారంట కదా! 40 డివిజన్ అంటే
అప్పుడు కౌన్సిలర్గా మీ నాన్నగారిని గెలిపించినాక అంటే పనులు అనేటివి చెప్తాం, ఇక్కడ ఒక సమస్య వచ్చింది కొంచెం చూడండి బెనర్ గారు అని అంటే చూస్తానని చెప్పి కొంచెం దాన్ని నెగ్లెక్ట్ చేయడము, అంటే పని అవుతుంది చెప్పిన దానికంటే కూడా కొద్దిగా టైం ఎక్కువ తీసుకున్నాడని. బెనర్ గారా సరేలే ఒక టర్మ్ చేసిండ్రు, ఎందుకు మరి ఇంకో టర్మ్ రాలేకపోయిండ్రు అని అంటే ఆయన ఏమీ అంటే రెస్పాండ్ అంత సరిగా ఇవ్వలేకపోయిండు. సో అందుకే తనకు ఇంకొక ఛాన్స్ లేకపోయింది. సో తను నిజంగానే ఆ టైంకి రెస్పాండ్ కాలేకపోయిండా, ప్రజల సమస్యలు చూడలేకపోయిండా, పరిష్కరించలేకపోయిండా? మంచి క్వెషన్ అడిగిండు. ఎందుకంటే ఇప్పుడు మన గురించి మనం చెప్పుకోవడం కాదు. ఎదుటి వాళ్ళ ఆలోచనని మీరు నా ముందు పెట్టిండ్రు గదా! ఆహ్, ఈ కాలనీలో గతంలో ఎవరు వర్క్ చేసిండ్రు, కౌన్సిలర్‌గా చేసిండ్రు అనేది నేను మాట్లాడాలి. బట్ మా ఫాదర్ విషయానికొస్తే మాత్రము మా డ్యాడీ మాత్రము రియల్‌గా చెప్పాలి అంటే ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసిండు. నేను ఫోన్ చేసి చెప్తా డోర్ టు డోర్. ఈ ఇంటికెళ్ళినా నేను, ఈ ఇంట్లో మా డ్యాడీ చేయలేనిది ఏం లేదు. ప్రతి ఒక్కరికి పెన్షన్స్ గాని, పెన్షన్స్ అనేది ఒక చిన్న వర్డ్. పెన్షన్స్ ఎవరైనా చేపిస్తారు అనేది. కానీ ఇప్పుడు టైం నాకెట్లొచ్చిందంటే నేను గెలిచిన తర్వాత గూడా ఇప్పుడు పెన్షన్స్‌ది వెరిఫికేషన్ వచ్చింది. నేను కూర్చొని వార్డ్ ఆఫీసర్‌తో పాటు డివిజన్ ఆఫీస్‌లో కూర్చొని వర్క్ చేస్తున్నా నేను. వెరిఫికేషన్ చేస్తున్నా. ఆహ్, ప్రతి ఒక్కరొచ్చి మీ డ్యాడీ చేపిచ్చిందేమ్మా, మీ డ్యాడీ చేపిచ్చిందేమ్మా 200 నుంచి మేము పెన్షన్ తీసుకుంటున్నాం. మీ నాన్నకి మేము బాగా తెలుసు. మీ నాన్నకి మేము ఇప్పటికి మీరు గమనించండి. ఈ డివిజన్‌లో ఉన్న సీసీ రోడ్స్ అన్నీ మా డ్యాడీ ఏపిచ్చారు. అప్పటివే. ఏదో ప్యాచ్ వర్క్స్ ఎక్కడో అసలకి మొత్తం లేని దగ్గర మాత్రమే ఇప్పుడు ఉన్న అంతకుముందు టౌన్‌లో ఉన్న వాళ్ళు చేయించారు. మీరు గమనించినా లేదా ఇక్కడున్న కాంగ చెట్లు గాని, అక్కడ ఒక పెద్ద నాల ఉంటది. ఒకప్పుడు ఈ డివిజన్‌లో పెద్ద వాటర్ పోవడానికి కూడా నాలాలు ఎక్కువ వస్తాయి. డ్యాడీ నాలా వేపిచ్చాడు. చాలా మంది ఇక్కడ పెంకుటిళ్ళలోనే ఉన్నారు అసలు. అట్లాంటి వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లుని ఇప్పించి చాలా మందికి హెల్ప్ చేసిండు. ఇన్‌కమ్ సర్టిఫికేట్స్ ఇప్పించి పిల్లలను చదువుకోవడానికి గాని, వాళ్ళకి ఒక మార్గం చూపించిండు. ఇంటింటికి నల్ల కనెక్షన్‌లు గాని, ప్రతి హెల్ప్ చేసిండు మా డ్యాడీ. నేను ఒక మాట అన్నా స్టార్టింగ్‌లో మీకు గుర్తుండొచ్చు. డెడికేటెడ్ టు సర్వీస్ అని. మా ఇంటికి ఎవరొచ్చినా గాని ఇది రాజకీయం కోసం రావడమే. ఒకటి చెప్తా చూడండి, మనం అందరికి నచ్చాలని ఉండేది. కొంతమందికి నచ్చుతాం, కొంతమందికి నచ్చం. ఆ నచ్చని వాళ్ళకి కూడా ఇప్పుడు మనం అన్నిట్లో పర్ఫెక్ట్ ఉంటే మనం అసలు మనుషులమే కాదు. సో, సమ్‌వేర్ ఎవరికో ఎక్కడో చేయలేదు. ఇప్పుడు చూడండి, నేను కూడా ఈ ఫీల్డ్‌లోకొచ్చిన తర్వాత చేస్తాము అని చెప్తాము. కానీ ఆ వర్క్ జరగాలి అంటే దానికొక ప్రాసెస్ ఉంటది. దానికొక టైం ఉంటది. మనము చెప్పినట్టు కూడా అవతల సిబ్బంది రావాలి. ఆ పని జరగాలి. దానికొక టైం అనేది ఉంటది. సో, నెగెటివ్ డ్రాబ్యాక్ అనేది, నెగెటివ్ పాయింట్ అనేది ఉంటది. అది కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. బట్ పాజిటివ్‌గా చెప్పాలి అనుకుంటే మాత్రం మా డ్యాడీ చేసిందైతే 90% విజిబుల్ అయితుందది. గతంలో ఉన్న అతనైతే అవైలబుల్ కూడా లేడు కొత్తవాళ్ళు. ఇప్పటికి ఆ పేరుంది. కానీ నేనది ఎత్తి చూపను. మా డ్యాడీ విషయానికొస్తే మాత్రం ఒక పార్టీ పరంగా గాని, తనకిచ్చిన బాధ్యత పరంగా గాని, మా వార్డ్ పరంగా గాని, ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ కమ్యూనిటీ హాల్ కూడా మా డ్యాడీ కట్టించారు. ఓకేనా. ఇది ఒక పాడుబడ్డ పార్క్ లాగా అలా ఉండే అన్నమాట. మహిళలకు ఉపయోగపడాలి, ఒక శిక్షణ కేంద్రంగా దీన్ని మార్చిండు డ్యాడీ. డ్యాడీ ఆలోచనలు, పనులు మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కనపడుతున్నాయి. అది నా ఒపీనియన్. అయితే మేడం ఇప్పుడు ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ ఉండే ఏది కాంగ్రెస్ లీడింగ్లో ఉండే, కాంగ్రెస్ రూలింగ్లో ఉండే. దాని తర్వాత తెలంగాణ రావడం, దాని తర్వాత టీఆర్ఎస్ బీఆర్ఎస్ అని పార్టీస్ రూల్ చేయడం అలా జరిగింది. ఈ 10 ఇయర్స్లో అంటే వేరే పార్టీ నుంచి మీకు ఏమైనా సంథింగ్ కొన్ని మీటింగ్స్ కానీ జరగడము, అంటే వచ్చేసి ఇట్లా మా పార్టీలకు రండి, ఇంకా అంటే రూలింగ్లో ఈ పార్టీలో ఎందుకుంటారు, తెలంగాణ ఎట్లాగో చేసింది కదా, కాంగ్రెస్ ఇక రాదు అని కొంతమంది ఏమైనా ప్రలోభం చేసిండ్రా? ఇంకొకటి ఏ నమ్మకంతో అసలు నిజంగానే 10 ఇయర్స్ అంటే చాలామంది ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ ఒక పార్టీ, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పార్టీస్ బీఆర్ఎస్ ఓడిపోయింది కనుక సడన్గా అంటే షిఫ్ట్ అయిపోతున్నారు, జంప్ అయిపోతున్నారు. ఏంది ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చింది చాలామంది, ఇంకొకటి బీజేపీకి అట్లా సంథింగ్ వేరే వేరే పార్టీకి వెళ్ళిపోతున్నారు. కానీ మీరు నిజంగానే కొంతమంది వరకు స్టేబుల్గా అదే పార్టీలో
అంటే ఆ నమ్మకం ఎట్లా అసలు ఏ నమ్మకంతోటి ఉన్నారు? మళ్ళీ మేము పార్టీ మళ్ళీ మాది ఏర్పడుతుంది, తెలంగాణలో వస్తుంది, మేము నిలబడతాము అని అసలు మీరు ఊహించిండ్రా? ఫ్రెండ్స్ కోసం చేయాలి. మమ్మల్ని ఎవరు అడగలేదు. ఎందుకంటే బెన్‌హర్ అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే బెన్‌హర్. కట్టర్ ఆ కాంగ్రెస్. డెడికేటెడ్ వర్కర్ మా డాడీ అంతే. ఒక పార్టీలో ఒక పదవిని ఆశించే వాళ్ళకు ఏముంటది అంటే పార్టీలు మారాలి అనే ఆలోచన. ఈ సర్వీస్‌కి డెడికేటెడ్ అయిపోయిన వాళ్ళు ఏమైపోతదంటే అది ఏమున్నా సరే కష్టకాలంలో మా డాడీ వాళ్ళు ఆ పార్టీలో ఉండి నడిపించిర్రు పార్టీని గూడా. అంటే మహబూబ్‌నగర్ జిల్లాలో. అండ్ అధైర్యపడడం ఏం లేదు. ఎందుకంటే పార్టీ అనేది చాలా గొప్పది. కాంగ్రెస్ పార్టీ చాలా పెద్దది. చాలా గొప్పది. ఒక కార్యకర్త లెవెల్ నుంచి ఒక గొప్ప నాయకుడి వరకు ఆ కార్యకర్తగానే ఎదగాలి. ఒక నాయకుడు కావాలి అని. ఇప్పుడు కుల బలము, డబ్బు బలము కూడా వచ్చిందేమో. కానీ ఒకప్పుడు ఒక కార్యకర్త నుంచి ఒక స్టేజ్ నుంచే కదా పైకొచ్చేది. సో, నమ్ముకున్న కార్యకర్తలకి ఎప్పుడు అన్యాయం చేయదు కాంగ్రెస్ పార్టీ. అదొక్కటే నమ్మకం మమ్మల్ని ముందుకు నడిపించింది. ఇప్పటికి మా డాడీకున్న గుర్తింపు మాకుంది. సో, ఆ విషయంలో మేమెప్పుడు పక్క పార్టీకి మేమెందుకు పోలేదు అనేది ఏం లేదు. మా బ్లడ్‌లోనే కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ పార్టీనే నమ్ముకున్నాం. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాము. మా లైఫ్ అంతా కాంగ్రెస్ పార్టీకే డెడికేటెడ్. అంతే. మాకు అంటే సంపాదించుకోవాలి, ఎళ్ళాలి అనేది అలాంటి ఆలోచనలైతే ఏం లేవు. ఎందుకంటే వెల్ సెటిల్డ్‌గా ఉన్నాం. దేవుడిచ్చిన కాడికి మాకంతా బానే ఉంది. అండ్ పార్టీకి చెప్పినా కదా! డెడికేటెడ్ టు సర్వీస్ అంతే. అయితే మేడం ఇప్పుడు నార్మల్‌గా పాలిటిక్స్‌లో ఉన్నవాళ్ళు కొంతమంది అంటే అందరితో కలిసిపోతుంటారు. మీరు గూడా అందరితో కలిసిపోయి ప్రజల్లో లీనమై తిరిగారు గానీ, అంటే మాక్సిమం మొరటుగా ఉన్నట్టు, కొంచెం మొండిగా ఉన్నట్టు, స్ట్రిక్ట్‌గా ఉన్నట్టు వాళ్ళని చూసిన ఎమ్మడే మీ ఏజ్ వచ్చేసి చాలా చిన్న ఏజ్. యంగ్‌స్టర్ అండి. రైట్. వావ్! చాలా యంగ్‌స్టర్. అంటే యంగ్ లీడర్ మీరు ఇప్పుడు కాబోయేదానికి. చాలా మందికి ఇన్‌స్పిరేషన్ కూడా. బట్ అంటే మిమ్మల్ని చూస్తే కొంతమంది బయట ఇప్పుడు మీకు ఆపోజిట్ ఉన్న వాళ్ళే కాకుండా మీకు ప్రజెంట్ సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఆమె చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నట్టు అనిపిస్తదిరా. కొంచెం చాలా అంటే ఏదన్నా ఉంటే ఫేస్ టు ఫేస్ చెప్పడమే గానీ, ఎప్పుడు గూడా కొంచెం అప్పడపూర్తికి నవ్వి, అప్పడపూర్తికి ఏదో పైన పైన మాట్లాడదాం అన్నట్టు కాకుండా, ఫేస్ టు ఫేస్ ఏమన్నా ఉంటే బాగా స్ట్రిక్ట్‌గా చెప్పడము. కొంచెం మొరటుగా, మొండిగా తను ఇట్లనే ఉంటదిరా అన్నట్టు అనిపిచ్చింది అని అంటున్నారు. సో, అంటే మీ ఆలోచన విధానము మీరు నిజంగానే అట్లా అంటే హార్డా? లేదంటే సాఫ్ట్‌గా అలా ఎలా అంటే ఇప్పుడు ఇంతసేపే చెప్పినా గదా! నేను అందరికి నచ్చాలని రూల్ లేదని. ఆహ్, అంటే నా ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ ఎట్లుంటాయో ఎదుటి వాళ్ళు చెప్తేనే ఇప్పుడు మీరు చెప్తున్న అభిప్రాయం అంటే ప్రజల అభిప్రాయము. నేను అలా యాక్సెప్ట్ చేస్తాను. అండ్ ఫేస్ టు ఫేస్ మాట్లాడడం నిజంగా నాకు అలవాటు. నేను మాట్లాడతాను. ఎందుకంటే అది అట్లా మాట్లాడితేనే మనం జెన్యూన్‌గా ఉండాలి. ఎందుకంటే మనము లోపల ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి మాట్లాడడం నాకు రాదు. నేను జెన్యూన్‌గానే మాట్లాడతాను. ఫేస్ టు ఫేస్ మాట్లాడడం వల్లనే నేను చాలా మందికి నచ్చాను. స్ట్రిక్ట్ అంటే ఏంది అంటే మనం ఒక బాధ్యతలో ఉన్నప్పుడు ఆహ్, ఆ బాధ్యతని మనం నిర్వర్తించాలి అంటే మనం మాట్లాడాల్సొస్తది సిట్యుయేషన్‌లో. సాఫ్ట్ అంటే ఏం లేదు. నేను మీకు తెలుసో లేదో సెల్ఫ్‌గా నా గురించి నేను చెప్పుకోకూడదు. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తాను. నేను డౌన్ టు ఎర్త్ ఎట్లా అంటే నాకు నేను ఈ స్థాయిలో ఉన్నా, నేను ఇప్పుడు ప్రెజెంట్ ఒక కార్పొరేటర్‌ని అని కాదు. ద వే ఆఫ్ పీపుల్ నా దగ్గరికి ఎలా వస్తారో నేను వాళ్ళతోని అట్లా డీల్ చేస్తాను. మీరు సాఫ్ట్‌గా వస్తే నేను సాఫ్ట్‌గా డీల్ చేస్తా. మీరు కోపంగా వచ్చి మాట్లాడితే నేను అట్లా అని కూడా నేను అగ్రెసివ్ అవుతా అని కాదు. ఏంది అంటే ఎదుటి వాళ్ళ మెంటాలిటీని బట్టి నేను మాట్లాడతాను అయితే. మామూలుగా అయితే నేను సాఫ్టే. కానీ మరి వేరే వాళ్ళకి నేను అది యాక్సెప్ట్ చేస్తా. వేరే వాళ్ళకి ఎట్లా ఒపీనియన్ అనిపిస్తే అది నేను యాక్సెప్ట్ చేస్తా. బట్ నేనైతే సాఫ్ట్. నేను హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళకి హెల్ప్ చేస్తా. ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అసలు నాకు అది వాళ్ళతోని డీలింగ్ చేస్తున్నప్పుడు అది కరెక్ట్ కాదనిపిస్తే నేను గట్టిగా మాట్లాడతా అంతవరకే. అయితే మీకు పోటీగా 12 మెంబర్స్ నిలబడిండ్రు గదా! అంటే అంతమంది అభ్యర్థులున్న వార్డు మాక్సిమం ఇది ఫస్ట్, సెకండ్ ఇంకా వేరే 10 మెంబర్స్, 11 మెంబర్స్ అలా ఉన్నారు. సో, వీళ్ళందరి మీద మీరు గెలుస్తారని మీరెప్పుడైనా అనుకున్నారా? ఇంకొకటి బయట వాళ్ళు గూడా 50, 50 ఛాన్సెస్ అన్నారు. అంటే వస్తే బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్, సీబీ పూజిత గారు రావచ్చు మాక్సిమం. లేదంటే ఈయననే ఫస్ట్ బీఆర్ఎస్ అయినోడు ఉండే గదా! ఆయన్నే రావచ్చు అని అన్నారు. సో,
కొంచెం అది ఎట్లా అంటే చాలా ఉత్కంఠగా సాగింది. మీ ఈ 40 డివిజన్ అనేది వస్తదా? రాదా? అనే ఒక టెన్షన్, ఒక బాధ. తర్వాత మీరు గెలిచినంక ఒక వీడియోలో, ఒక రీల్‌లో దగ్గర దగ్గర అది 1,000,000 దాటిందనుకుంటా. ఆ ఎమోషన్ అనేది అర్థమైంది. ప్రతి ఒక్కరికి గూడా అది నిజంగానే గదా! ఈమె ఇంత కష్టపడిందని. ఆ ఒక్క రీల్ తోటి మీరు నాకు తెలిసి మ్యాక్సిమం కాంగ్రెస్ పార్టీ అన్నట్టే గాకుండా వేరే డివిజన్, వేరే ఊర్లో ఉన్న ప్రజలకు గూడా తెలిసిపోయింది. సిబి శ్రీ పూజిత గారు అంటే గుర్తుపట్టనోళ్ళు లేరు. సో, మీకది ఎలా అనిపిచ్చింది? అండ్ మీరు ఆ పాలిటిక్స్ ప్రెషర్ అనేది ఎట్లా తీసుకున్నారు? అంటే మన ప్రచారం టైంలో గానీ, ఆ టైంలో? నాకు నాట్ ఓన్లీ ఈ 11 మెంబర్స్ కాదు. నా టికెట్ కోసమే చాలా మంది పోరాడారు. మాక్సిమం లాస్ట్ మూమెంట్ వరకు నాకు టికెట్ కన్ఫర్మేషన్ విషయంలో కొన్ని ఉండే ప్రాబ్లమ్స్. ఎందుకంటే ఈ ఎక్స్ కౌన్సిలర్ కూడా మా పార్టీలోకి రావడం జరిగింది కాబట్టి కొంచెం పరంగా నాకు డిస్టర్బెన్స్ ఉండే అనమాట. ఒక పోటీలో నేను చెప్పాలి అంటే ఇక్కడ 11 మెంబర్స్ కంటే నా టికెట్ కోసమే ఒక 10 మెంబర్స్ ట్రై చేసి ఉండొచ్చు. అంటే అటు ఇటుగా ఆ 10 మెంబర్స్. ఈ 11 మెంబర్స్ కూడా చాలా స్ట్రాంగ్ పీపులే. కొంతమంది నేను ఎవ్వరిని తక్కువ, ఎక్కువ అని అనుకోను. ఎందుకంటే ఒకరి ఒకరి లైఫ్‌ని మనము తక్కువ అని ఎంచకూడదు. ఇప్పుడు నా గురించి వేరే వాళ్ళు ఎట్లా అనుకుంటారో నేను వాళ్ళ గురించి అట్లా అనుకోను కదా! ప్రతి ఒక్కరిని కాంపిటీషన్‌గా నేను తీసుకోగలను. భయం అనేది అనిపియలేదు. భయం ఉంటే మనం గెలవం కదా! సో, ఫస్ట్ డే 1 నుంచి కొంచెం ఫస్ట్ భయం ఏంటంటే అసలు పాలిటిక్స్‌లోకే రాబోతున్నాను. రాజకీయాలకే రాకూడదు ఫస్ట్. భయం ఏం అయ్యలేదు గానీ కొంచెం టెన్షన్ అయితే అనిపించింది. భయంకి, టెన్షన్‌కి కొంచెం డిఫరెన్స్ ఉంటది. భయం అంటే కంప్లీట్‌గా భయపడి ఇంట్లో కూర్చుంటాము. టెన్షన్ అంటే ఏందంటే దాన్ని పోరాడతాం అనేసి సార్. అండ్ నేను ఒకటే డిసైడ్ అయినా డే 1 నుంచి ప్రతి గడపకెళ్ళాలి, మాట్లాడాలి. ఇక్కడ నా గురించి చెప్పుకోవడానికి ఏం లేదు. నేనేం చెప్పుకున్నా మా ఫాదర్ గురించే చెప్పాను. మా డ్యాడీ ఇట్లా చేసిండు, అట్లా చేసిండు అనే చెప్పాలి. సో, నా గురించి నేను సెల్ఫ్‌గా ఏం చెప్పాలి, ఏం చెప్పుకోవాలి అనే దానికంటే ఒక ఛాన్స్ ఇవ్వండి. నేనెట్లా ప్రూవ్ చేసుకుంటా అండ్ డోర్ టు డోర్ డ్యాడీ గురించి చెప్పడం గానీ, అండ్ నా కెపాసిటీని చాలా మంది తక్కువ అంచనా ఏసిండ్రు. అండ్ నేనేం బాధపడలేదు ఆ విషయంలో. ముందుకెళ్ళినా అనమాట. అండ్ కష్టపడ్డా. ఒక్కరోజు కూడా అసలు కూర్చోలేదు. ఫస్ట్ క్యాన్వాసింగ్ నేనే స్టార్ట్ చేశా. ఆ డే 1 నుంచి నేనొక్కటే నమ్మి జనరల్ అయింది. ఇంతమంది మగవాళ్ళ పైన నేనొక్కదాన్ని నిలబడ్డా. అంటే నేను గెలవడానికే ఈ దేవుడు ఇది నా కోసం చేస్తున్నాడు అని చెప్పేసి నేను ఆ ఒక్క వర్డే పట్టుకున్నాను. పట్టుకున్నా ఓటమి తర్వాత గెలుపు ఉంటదని. ఫస్ట్ ఓటమిని చూసినా. నిజంగా ఇప్పుడు నాకు గెలుపు ఉంటదని ఎళ్ళినా. కానీ లోపలికెళ్ళిన తర్వాత సమ్‌టైమ్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా చాలా డేంజర్ అనిపించింది. ఎందుకంటే క్యాన్వాసింగ్‌లో ఇప్పుడు జనాలు చాలా స్మార్ట్ అయిపోయింది. ఎట్లా అంటే అందరూ మీకేస్తామమ్మా అని అంటారు. లోపలికెళ్ళినాక టఫ్ అయింది. తగ్గఫర్ ఎట్లా అంటే ఒకటి ఒకటి బీఆర్ఎస్ ఇట్లా జరుగుతుంది. ఫస్ట్ రౌండ్ నేనే లీడర్. సెకండ్ రౌండ్ నేనే లీడర్. కానీ హోరాహోరీ అన్నమాట. అండ్ ఇక నేను ఒక రీల్ గురించి అడిగాను. బయటకొచ్చినప్పుడు ఆ ఎమోషనల్ ఎందుకు అని. నా కోసం కష్టపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను అడగకుండానే వచ్చి మీకోసం మేము చేస్తాము అని చాలా మంది వచ్చిండ్రు. వాళ్ళందరూ గుర్తొచ్చిండ్రు. ఇంకోటి ఏంది అంటే హోరాహోరీ జరుగుతున్నప్పుడు మా ఫాదర్ ముందు కూర్చున్నారు. నేను వెనకాల కూర్చున్నా. నెట్ దగ్గర డ్యాడీ కూర్చున్నారు. చూస్తున్నారు. అండ్ సెకండ్ రౌండ్ వచ్చేసరికి హోరాహోరీ ఉంది గదా! చాలా టైట్ వచ్చింది. వచ్చేసరికి మా డ్యాడీ ఇంకా అయిపోయింది అని చెప్పేసి లో అయిపోయినారు. అంటే ఇంక అయిపోయింది. ఇక మేము రాము ఏమో అనుకునే పరిస్థితుల్లోకి ఎళ్ళిపోతుంటే వెళ్ళిపోయే టైంకి నేను కౌంట్ చేసుకుంటున్నాం గదా! ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్. డ్యాడీ మనం విన్ అయినాము అని చెప్పేసి ఇట్లా మా డ్యాడీని నేను ఇట్లా అన్నాను. అనడం. అవును. తాకడం. అప్పుడు డ్యాడీకి మళ్ళీ ఇట్లా వచ్చిందంట. అంటే రియల్‌గా చెప్పాలంటే చావు బతుకుల్లోకెళ్ళి ఇట్లా బయటకొస్తాం చూడండి. అంతా చూసినామంటే మా డివిజన్ ఒకటి లేట్ అయింది. చాలా లేట్ అయింది. అందరిది వచ్చి మాది లేట్ అయింది. 9:30 టైంలో వచ్చింది. హోరాహోరీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి బియాండ్ అంటే వెళ్ళిపోయింది ఎక్కడికో. అరే ఏంది ఇది? మేము ఇంత నమ్ముకున్నాం కదా! ఇట్లా అయిపోయింది అని చెప్పేసి 11 మెంబర్స్ మీద గెలవడం అనేది నాకు కూడా చాలా ఆనందంగా అనిపించింది. నేను ఇంత గొప్ప గెలుపుని సాధించినారా అని చెప్పి నా కోసం కష్టపడ్డ వాళ్ళందరూ గుర్తొచ్చి ఇంకా బయటకొచ్చినాక చాలా ఎమోషనల్ అనిపించింది. ఇంకోటి మా హస్బెండ్ ఎదురొచ్చాడు ఫస్ట్.
ఎందుకు అంటే తను ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్. ఆయన నన్ను రాజకీయాలకు పంపేయడమే నాకు రియల్‌గా ఒక గిఫ్ట్. తను నా పైన నమ్మకం ఆల్రెడీ ఒకసారి పెట్టుకొని నన్ను దింపిండు. నేను ఓడిపోయినా. సెకండ్ టైమ్ కూడా కదా! తనని చూసేసరికి ఇంకా తట్టుకోలేకపోయి లైక్ అయితే మేడం ఏరియా వాళ్ళ నుంచే కాకుండా బయట వాళ్ళ నుంచి కూడా అంటే మీ అంటే ఏం అనుకోకండి. చెప్పండి పర్లేదు. అంటే మీ పర్సనాలిటీ మీద కొంచెం కామెంట్ చేయడం. అరే ఈవిడనా? అరే ఆవిడ చూడండి మాట్లాడడం కూడా అంటే అంత గట్టిగా మాట్లాడలేకపోతుంది. ఆమె వాయిస్ దాన్ని మీ పర్సనాలిటీని. సో అంటే బాడీ షేమింగ్ టైప్ అలా చేయడము. అవి కూడా మీరు చూసారు. కొద్దిగా మీకది ఎలానో అనిపించింది అనే అంటే మీరు ఎలా ఫేస్ చేస్తారు అది కూడా ఆ కామెంట్స్? రాజకీయాల్లో చాలా కుట్రలుంటాయి అన్నట్టు. నా గురించి బ్యాడ్‌గా చెప్పడానికి ఏం లేక వాళ్ళు ఏం చేశారంటే అమ్మాయి ఏం చేస్తది? అర్ధరాత్రి వస్తదా? గెలుస్తే? అర్ధరాత్రి వచ్చి నీ కోసం ఫోన్ చేస్తే వస్తదా? లేకపోతే ఏం చేస్తదని మీరు నమ్ముతున్నారు? అంటే నా వెంట క్యాన్వాసింగ్‌గా ఒక 20-30 లేడీస్ వస్తున్నారనమాట. ఒక డివిజన్ నుంచి. పిల్లలు గాని, ప్రతిరోజు వాళ్ళకి భోజనాలు ఇంక మా దగ్గరే అనమాట అయిపోయేవన్నీ. వాళ్ళని నా నుంచి బయటికి తీసుకెళ్ళడానికి లేనిపోనివన్నీ చెప్పడం అనమాట. అట్లా చెప్పిండు. చెప్తే నేను ఒకటే చెప్పిన. ఏమని అంటే, "ఇది నా పుట్టి పెరిగిన గల్లీ. అర్ధరాత్రి నేనెందుకు రాను? తప్పకుండా వస్తా. నా గల్లీలో నాకేం భయము. మీరు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి" అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఆ ఆడపిల్ల ఏం గెలుస్తది అని చాలా మంది కూడా నమ్మలే. చాలా మంది ఆమెకసలు ఓటే ఎందుకేయాలి అనేవాళ్ళు గూడా అన్నవాళ్ళు గూడా ఉన్నారు. కానీ నేను వాళ్ళని పట్టించుకోలే. నాకు ఓటేసిన వాళ్ళ కోసం నేను కష్టపడాలి గదా! అవన్నీ పట్టించుకుంటే నాకెందుకు అని జెప్పేసి పట్టించుకోలేదు. చాలా మంది డిఫెండ్ జేషిండ్రు. దాని గురించి నేనేం బాధపడను. ఇప్పుడు నేను జేసే ఈ 5 ఇయర్స్ టైం నా పర్సనాలిటీని రిఫ్లెక్ట్ చేస్తదా? నేను జేసిన డెవలప్‌మెంట్‌ని రిఫ్లెక్ట్ చేస్తదా అనేదే నేను నమ్ముకుంటున్నా. అయితే ఇంతమంది కలిసి ఉన్న కొంత ఓటింగ్‌ని గూడా అందరూ కలిసి చీల్చిండ్రు ఓట్లన్నీ గూడా. అసలు అంత తక్కువ మెజారిటీ తోటి గెలవడము అనేది గూడా చాలా అసలు ఎక్స్‌పెక్ట్ గూడా చేస్తుండరు ఎవరు గూడా. అంటే ఈ వార్డ్‌లో ఉన్న 2000 చేంజ్ ఓట్స్ దాంట్లో 11 మెంబర్స్, 12 మెంబర్స్ దాకా నిలబడి అందరూ ఓట్లు చీల్చడం జరిగింది. 500, 400 మెజారిటీ తోటి గెలవడం అంటే తక్కువ ఓట్లతోటి వచ్చినా సరే గానీ పోటాపోటీ అంతమందిలో అసలు గెలవడం అనేది గగనమైపోయింది చాలా వరకు. గెలుపు వస్తదా రాదా అనే దాంట్లో. మీరు గెలిచి చూపించిండ్రు. అండ్ మీరు చెప్పిందే కాకుండా నేను కూడా బయట చూసింది. అదే ఆడపిల్ల, ఆడపిల్ల అన్నారు గదా! గెలుస్తుందా? గెలిచి అర్ధరాత్రి బయటికొచ్చి ఏమన్నా అవసరాలున్నాయి, హెల్ప్ ఉంది అంటే చేస్తుందా అని అంటే, మొన్న నేను రీసెంట్‌గా నేను పేపర్‌లో చూసిందే కాకుండా నేను మళ్ళీ సెపరేట్ బయట నుంచి తెలుసుకుంది ఏందంటే, ఒక ముసలావిడ 50, 60 ఇయర్స్ దగ్గర దగ్గర ఉన్న ఏజ్ ఆమెని అంటే రోడ్ పైన వాళ్ళ కొడుకులు విడిచేసిండ్రు. అంటే పట్టించుకోవట్లేదు అని తెలుసుకొని ఆమె దగ్గరికెళ్ళి వాళ్ళ కొడుకుల దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళకి నచ్చజెప్పి, ఒప్పించి వాళ్ళ దగ్గర పెట్టారు. ఆమె గత చాలా కాలం నుంచి ఒంటరిగానే ఉంటుంది. మేము నలుగురు కొడుకులు ఒకతను చనిపోయిండు. అతనే ఆమెని కేర్ టేక్ చేసేవాడు ఇంకా. సో, ఆమె ఆ రూమ్‌లో ఉన్నన్ని రోజులు కూడా పాపం బయట వాళ్ళ ఇంట్లో అట్లా పెట్టడం. కొన్నిసార్లు వాళ్ళ కొడుకులు చూస్తున్నాం కూడా ఆమె కూడా సరిగా ఉండకపోవడం అట్లా జరిగి ఆమె రోడ్ పైకొచ్చిందనమాట. ఒక చెట్టు కింద చైరేసుకొని కూర్చుంది. ఆహ్, అది చాలా మంది అక్కడ కాలనీలో ఉన్నవాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళ రిలేటివ్సే ఎక్కువ మంది. చూసి చలించి ఆ ఎండకి తర్వాత ఆ చలికి ఆమె అట్లా సఫర్ అవ్వడం నుంచి ఒక దిశ రిపోర్టర్ ఆమె పరిస్థితిని రాసిండనమాట. దిశ రిపోర్టర్. అండ్ దాన్ని చూసి ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు సార్ వాళ్ళు రావడం జరిగింది. ఆమెను హోమ్‌కి తరలించడానికి. సో, నేను కూడా ఒక యాస్ ఎ కార్పొరేటర్‌గా నేనెళ్ళాననమాట. నేనెళ్ళి చూడడం జరిగింది. ఇక్కడ క్రియేట్ చేయడానికి ఏం లేదు. ఆమె లైవ్‌గా బయటనే ఉంటుంది గదా! బయట ఉండి ఆమె సఫర్ అవుతుంది. మొత్తం కాలనీ అంతా చూస్తుంది. తన విషయంలో చాలా మంది ఇన్వాల్వ్ అయ్యి ఏదో చేయాలనుకున్నారు కానీ అది ఎవరికీ సాధ్యం కాలేకపోయింది. నేను ఎట్లా అంటే వాళ్ళకొక భరోసాగా ఇచ్చి చూసుకోండి తనని పాపం ఈ రోజు నని రోడ్ పైన ఉంటదని వాళ్ళ పెద్ద కొడుకు వాళ్ళని కూర్చోబెట్టి నచ్చజెప్పడం జరిగింది. సో, వాళ్ళు యాక్సెప్ట్ చేసి ముగ్గురు కొడుకుని చూసుకుంటాం అన్నట్టుగా బాధ్యతగా తీసుకొని పేపర్ రాయించి నన్ను డీల్ చేయడం జరిగింది. అదే సమస్య మీద ఒక గొడవ జరిగింది. ఇది అర్ధరాత్రి అంటే మేము నియర్ టు 12 ఆ టైంలో జరిగింది మొత్తం. వాళ్ళకి గొడవలొచ్చినప్పుడు తను రాత్రి మా ఇంటికొచ్చింది. ఏడ్చుకుంటూ వచ్చిందనమాట. సో, ఆ టైంలో ఒక ఆడపిల్ల అర్ధరాత్రి ఆహ్,
ఏమంటారు, పిలిస్తే వస్తదా, కదా ఫోన్ చేస్తే వస్తదా అని అన్నారు. నాకు తెలియదు. నా కోసమే అది మళ్ళీ జరిగిందేమో అదేదో అనిపించింది రీక్రియేట్ నాకు. అయినట్టు ఆ వర్డ్ని నేను ఆ వర్డ్‌ని నేను ప్రూవ్ చేసుకోవడానికి ఆ సంఘటన జరిగిందేమో నాకు అనిపించింది. ఇమ్మీడియేట్‌గా నేను అక్కడికి తింటున్నా నేను అసలు యాక్చువల్‌గా ఆ టైంలో. ఆలోచన చేయకుండా నేను వెళ్ళిపోవడం జరిగింది తనని తీసుకొని. ఎందుకంటే నన్ను నమ్మి తను ఆమెను చేర్చుకుంది. సో, నేను ఆమెకి ఏమైనా కష్టం వచ్చినప్పుడు నేనే కదా బాధ్యత తీసుకోవాలి కాబట్టి ఎళ్లి అక్కడ మాట్లాడి మొత్తం డీల్ చేసి మళ్ళీ మొత్తం సెటిల్ చేసేసి వచ్చినా అన్నమాట. అర్ధరాత్రి అదొక అడ్డుకట్టనే కాదు మనకి. రాజకీయాలకు వచ్చినాక అర్ధరాత్రి ఎందుకు చెప్పండి? ఏమైనా జరుగుతది. 24/7 కూడా అవైలబుల్ అవైలబుల్‌లో ఉండాలి. ఉండాల్సిందే. ఫేస్ చేయాలి. ఇంకా తెలియనివి చాలా ఉంటాయి. ఆ అవును. తెలియనివి కూడా తెలుసుకొని రెస్పాన్సిబుల్‌గా ఉండాలి పీపుల్‌కి అనేది నా ఆలోచన. ఒక చిన్న క్వశ్చన్ మేడం. అంటే ఔట్ ఆఫ్ అంటే వేరే వాళ్ళు అడగడం వల్ల బాగా అది పబ్లిక్‌లో ఇది కావడం వల్ల నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీరిప్పుడు నేను మ్యాక్సిమం పక్కా వేరే పార్టీకి వెళ్ళను. వేరే పార్టీలోకి చేంజ్ కాము. మేము ఇందులోనే ఉంటామని అంటున్నారు కదా! డ్యూ టు అంటే కొన్ని రీజన్స్ వల్ల అంటే మీరు కూడా వినే ఉంటారు. బట్ ఇవన్నీ వస్తుంటాయి. ఒక పార్టీ అన్నాక, ఒక రాజకీయం అన్నాక చాలా వరకు పుకార్లు వస్తుంటాయి. చాలా వరకు అలిగేషన్లు పడుతుంటాయి. సో, నెక్స్ట్ కాంగ్రెస్ రాదు. నెక్స్ట్ వేరే ఇంకో పార్టీకి ఛాన్స్ ఇవ్వచ్చు. 10 ఇయర్స్ అది చేసింది కనుక దానికి కాకుండా ఇప్పుడు కొత్త పార్టీకి ఏదైనా ఇద్దాము. కాంగ్రెస్ అంతకుముందు కూడా కొంచెం మంచిగా చేసింది కనుక ఇచ్చినాము. సో, ఆ మాట కొద్దిగా కొన్ని పథకాలు నెరవేరకపోవడము, కొద్దిగా లేట్ కావడము, ఫండ్స్ లేకపోవడం వలన గవర్నమెంట్ కొంచెం ఫెయిల్ అయిపోయింది డెవలప్మెంట్ దాంట్లో కానీ. అంటే ప్రజల నుంచి వచ్చే టాక్ ఎట్లా ఉందంటే నెక్స్ట్ లేదు, కాంగ్రెస్ లేదు, వేరే పార్టీకి ఇవ్వచ్చు ఛాన్స్ అని అంటున్నారు. సో, అంటే మీ దృష్టిలో అంటే నెక్స్ట్ పార్టీ అనేది బలోపేతం అవుతుందా? ఉండదా? అంటే నెక్స్ట్ గవర్నమెంట్ ఫార్మ్ అవుతుందా? లేదా? మీరేమనుకుంటున్నారు? తప్పకుండా అయితదంట. అంటే నేను ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా చెప్పట్లేదు. ఆహ్, తప్పకుండా అయితది అనే నమ్మకం నాకెందుకొచ్చిందంటే, ఈ ప్రజాపాలన అనే వర్డ్ చాలా ఇంపాక్ట్ చేసింది నన్ను. ఎందుకు అంటే అంత ట్రాన్స్‌పరెన్సీ ఉంది ఇక్కడ. చూడండి ఎప్పుడైనా గాని అన్యాయము, అక్రమము జరుగుతలేదు అన్నప్పుడే ప్రజల లోపల ఈ నెగెటివ్ మైండ్‌సెట్ ఉన్న వాళ్ళకి నెగటివిటీ వస్తుంది. వ్యతిరేక ఆలోచనలొస్తాయి. ప్రజలకి ట్రాన్స్‌పరెంట్‌గా పనిచేస్తున్నప్పుడు ఇప్పుడు నువ్వు ఒక పథకాన్ని నువ్వు బెనిఫిట్ కావాలి అన్నప్పుడు ఒక బెనిఫిషియరీకే డైరెక్ట్ వస్తుంది. ఇక్కడ మధ్యలో మాది ఏం లేదు, ఎవ్వరి ఇరువాబు లేదు, దౌర్జన్యం లేదు, ఒక పైరవికారుడు లేడు. ప్రజాపాలన అంటే డైరెక్ట్ పేదోడికి అందాల్సిందే. అది గవర్నమెంట్ అంత మంచిగా డిజైన్ చేసినప్పుడు ఎందుకు రాదు? పార్టీ ఇక్కడ ఒకటి చెప్తాను చూడండి. కాంగ్రెస్ పార్టీ అంటే నేను చాలా మంది ఒక సిస్టమ్. ఒక్కడి పైననే ఒక్కరి ఆలోచనల పైన నడవచ్చు. దీనికి ఒక సిస్టమ్ ఉంది. పైనుంచి కింది వరకు వేల మంది పనిచేస్తున్నట్లు అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారు చాలా మంచి కృషి చేస్తున్నారు. ఎన్ని పథకాలు అంటే అసలు లెక్కలేని ఆలోచనలు. అంటే ఒక కన్న తల్లి వాళ్ళ బిడ్డ కోసం ఎట్లా చేయాలి అని ఆలోచిస్తదో సేమ్ ఆయన కూడా అట్లా ఆలోచిస్తున్నాడు. ఓకేనా? ఇప్పుడు మనం సినిమాలలో చూస్తే ఇవి రియాలిటీలోకి ఫిక్స్ అవుతాయా అని అనుకునేటట్టు అలాంటి మంచి మంచి పథకాలు తెచ్చారు. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు కూడా ఆయన నిరంతరము ఎడ్యుకేషన్ గాని, ఏది గాని ఇప్పుడు మొన్న మహిళా సూపర్ మార్కెట్స్ గురించి సార్ ఆలోచన మీదగానే రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. అది ఎంత పెద్ద ఆలోచన, అది ఎంత పెద్ద విషయం. ఒక మహిళ ఇప్పుడు మహిళలకు ఎన్నో వస్తున్నాయి మామూలుగా బెనిఫిట్స్. ఆ మహిళ ఇంకా అభివృద్ధి పడాలి, ఇంకా డెవలప్ కావాలి అని చెప్పి ఆలోచించే ముఖ్యమంత్రిని మనకు దొరకడం చాలా అరుదు. అండ్ రాదు అనే వాళ్ళకంటే వస్తది అనేది అయితే నేను కాన్ఫిడెంట్‌గా ఎందుకు చెప్తానంటే, మనం న్యాయంగా పోతున్నప్పుడు న్యాయమే మనల్ని గెలిపిస్తుంది. సో, అనేవాళ్ళు మస్తు అంటారు. బట్ నేనైతే గట్టిగా నమ్ముతాను. నెక్స్ట్ కంపల్సరీ కాంగ్రెస్ ఫార్మ్ అయితది. ఒకవేళ పార్టీ వచ్చినా రాకపోయినా మేమైతే కాంగ్రెస్‌లోనే ఉంటాము. పథకాలు కూడా అందించాలి అనే ఒక తపనతోనే మేము కూడా వర్క్ చేస్తున్నాం యాస్ ఎ కార్పొరేటర్స్ అందరము. సో, చూద్దాం ఇంకా టైం ఉంది కదా! అయితే మేడం ప్రతి ఒక్కరికి ఒక విజన్ ఉంటుంది. ఒక యువ నాయకురాలిగా మీకు కూడా అంటే ప్రజలకు ఎలా సర్వ్ చేయాలి? అంటే ఏం చేయాలి? అంటే ఒక విజన్ అంటే మీ విజన్ ఏంటి? మీ మేనిఫెస్టో ఏంటి? అసలు ఏరియాని ఎలా డెవలప్‌మెంట్ చేయాలనుకుంటున్నారు? వాళ్ళ సమస్యలని మీరు ఎలా దాన్ని సాల్వ్ చేద్దాం అనుకుంటున్నారు? విజన్ అంటే నేను ఒక్కటే చెప్తాను చూడండి. మనము 24/7 ప్రజలకి అందుబాటులో చెప్పినా కదా సర్విస్ డెడికేటెడ్‌గా ఉండాలి. మనం
ఇది చేయము, ఇది చేస్తాము అని కాదు. వాళ్ళు రియల్‌గా ఒక బెనిఫిషియరీ, రియల్‌గా లబ్ధిదారు విన్నారు. ఆ పేదవాడు రియల్‌గా ఆ అవసరం ఉంది. పేదోళ్ళని కాదు, ఈ డివిజన్ పరంగా ఎవరికి అవసరం ఉన్నా నాకు ఓటేసిండ్రా, నాకు ఓటేయలేదా అనేది నా కాన్సెప్ట్ కాదు. ప్రతి ఒక్కరికి నేను పని చేయాలి. మా డ్యాడీ ఎట్లయితే సేవ చేసిండో నేను అట్లనే చేయాలి. అండ్ ఇప్పుడున్న పథకాలు గాని, లేకపోతే ఇప్పుడు మనం కార్పొరేషన్ అయింది. ఇప్పుడు మనం ఆ కార్పొరేషన్‌లో వచ్చిన ప్రతి ఒక్కటి డివిజన్ పరంగా ఎట్లా అయితే మెరుగుపరిస్తే ఎట్లా మంచిగా అయితది. అవన్నీ నేను ఇంప్లిమెంట్ చేయడం గాని, తర్వాత ఇంకోటి ఏంది అంటే రెస్పాన్సిబిలిటీ అనేది ఉంది. ఇప్పుడు నాకొచ్చింది ఏంది అంటే నన్ను గెలిపించిన నా ప్రజల కోసం నేను చేయాలి. అండ్ చాలా మంది నన్ను ఒక క్వెషన్ అడుగుతున్నారు సిల్లీగా. మేడం మీరు ఇక్కడ ఉంటారు కదా! మా ఏరియా సైడ్ వస్తారా? అంటే ముందున్న వాళ్ళు వేరే కమ్యూనిటీ వాళ్ళు. మా కమ్యూనిటీ వేరు గదా! సో, మీరు మా సైడ్ వస్తారా? మమ్మల్ని చూస్తారా? నాకట్లా లేదు ఆలోచన. ఈ ఈ ఇంటర్వ్యూ ద్వారా ఒకటే చెప్పాలనుకుంటున్నా. నా డివిజన్ ప్రజలు ఎవరైతే ఇంటర్వ్యూ చూస్తారో, నా డివిజన్ అంతా సమానం. నా డివిజన్ టాప్‌లో ఉండాలి. డెవలప్‌మెంట్‌లో ఉండాలా. డెవలప్‌మెంట్ అవ్వాలా. ఈ 5 ఇయర్స్‌ల ఏవైతే ఆగిపోయినాయో అవి చేయాలా. అండ్ ఫర్దర్ నేను కంటిన్యూ అయితానా అనేది అది దైవ నిర్ణయం. అండ్ కావాలని గూడా నేను కోరుకుంటున్నా. అట్లా కావాలి అంటే ఇప్పుడు నేను మా డ్యాడీ బ్యాక్‌గ్రౌండ్‌తోని వచ్చిన. నెక్స్ట్ టైమ్ నా బ్యాక్‌గ్రౌండే నేను యూజ్ చేసుకోవాలి కాబట్టి హార్డ్ వర్క్ చేయాలి అనేది నా నా ప్రతి ఓటమిని నేను రీచ్ రావాలి. ఏదో ఒక సమస్య, ఒక వాటర్ సమస్య కావచ్చు, ఏదైనా సమస్య ప్రతి ఓటమిని నేను రీచ్ అయ్యి వాళ్ళ నుంచి నేను ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి అనేది నా విషన్. అయితే మేడం మ్యాక్సిమం అంటే పాలిటిక్సే గానీ, బయట గానీ ఎక్కడ వెళ్ళినా గూడా మీరు ఒక జాబ్ పర్పస్‌లో వెళ్ళండి. సంథింగ్ ఐటీ ఫీల్డ్ లేదంటే మీరు ఒక చిన్న వర్క్‌లోకి వెళ్ళాలి అని చూసినా, ఒక బిజినెస్ పెట్టాలని చూసినా, ఒక ఫ్యాక్టరీలో వర్క్ చేయాలని చూసినా, ఒక పాలిటిక్స్‌లో ఉండాలి, ఎదగాలని చూసినా గూడా కులము, మతము అనేది చాలా ఆహ్, అది అంటే ఆ కుల మతాలు అనేది ఆ ప్రభావం మీ మీద గూడా ఏమన్నా చూపించే ఇది ఉందా? చూపించింది. ఎందుకు అంటే కొన్ని పదవులు కోల్పోయే విధంగా గూడా నేను దారి తీసింది నాకే. ఆహ్, కులం అనేది అడ్డమొచ్చింది. మతము, కులము అన్నీ అడ్డమొస్తాయి. కానీ చులకన చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ నేను అవన్నీ పట్టించుకో. ఎందుకంటే బేసిక్‌గా నేను చెప్పినా గదా! చిన్నప్పటి నుంచి రాజకీయంలో కులంకి పవరుంది. డబ్బుకి పవరుంది. అన్నిటికి పవరుంది గానీ, ఇంకొక పవర్ గూడా ఉంది. ఏంది అంటే రాజకీయ నాయకుడు అవన్నీ పట్టించుకోలేదు. ఫేస్ చేసినా నేను. ఇప్పటికి గూడా ఫేస్ చేస్తున్నా. బట్ అది కాదు కదా మన ఐడెంటిటీ. మనం ఏంది అనేది మన ఐడెంటిటీ. మనం ఎంత పని చేసుకున్నాం, ఎంతమందికి హెల్ప్‌ఫుల్‌గా ఉన్నాం అనేది నాది ఐడెంటిటీ. సో, అన్ని మతాల వాళ్ళకు సమానంగా నేను గూడా సర్వీస్ జేయాలి. నన్ను చిన్న చూపు చూస్తున్నారు అనేది నేను పట్టించుకోను. ఎందుకంటే ఏ ఏ మతము, ఏ కులము ఎవరికి వాళ్ళకే గొప్ప. ఒకరు తక్కువ, ఒకరు ఎక్కువ అనేది ఎంచే వాళ్ళకు అజ్ఞానులు ఎంచుతారు. జ్ఞానులు అవన్నీ ఎంచరు. జ్ఞానం ఉన్నవాడు ముందుకొస్తాడు. వెనకాల ఉన్న వాళ్ళని చూసుకుంటుంటే మనం అక్కడే కూర్చుంటాం కదా! సో, నేను అవన్నీ ఏం పట్టించుకోను. నేను కూడా ఫేస్ చేసిన కొన్ని సిట్యుయేషన్. మేడం ఫైనల్‌గా ఒక క్వెషన్. అంటే ఇది నా పర్సనల్‌గా నేను మ్యాక్సిమం ప్రతి ఒక్కరిని అడుగుతుంటాను. కొంతమంది కొన్ని పాడ్‌కాస్ట్‌లో స్కిప్ కొట్టిండ్రు. ఏంటంటే యువత అనేది ఉంటది. యూత్ మీద మెయిన్‌గా అంటే వాడి మీద ఫోకస్ అంటే యూత్ మీద మ్యాక్సిమమ్ ఇన్‌ఫ్లుయెన్స్ చేసేది కొన్ని టాపిక్స్ ఉంటాయి. ఒకటి సినిమా, ఒకటి రాజకీయం, ఇంకొకటి మత్తు మత్తు పదార్థాలు, మత్తు బానిసలు. సో, ఇవి ఎట్లా అంటే వాళ్ళ ఇంట్లో ఎంత చెప్పినా గూడా వాడు సినిమా చూడకుండా అయితే ఆగలేడు. పాలిటిక్స్‌లో తిరగకుండా అయితే ఆగలేడు. మందు, సిగరెట్ అని దానికి బానిస అయితున్నా సరే వాడు నాశనం అవుతున్నాడని తెలిసి కూడా ఈ 3 దాంట్లో తిరుగుతాడు. అంటే దీని నుంచి వాడికి బెనిఫిట్ రాదు. బట్ నేనేమంటున్నానంటే యూత్ అనేది పాలిటిక్స్‌లో ఇప్పుడు మీరు పాలిటిక్స్‌లో ఉన్నారు గనుక మీరు ఒక రాజకీయ నేత గనుక నేను అడుగుతున్నాను. యూత్ అనేది పాలిటిక్స్‌లోకి రావాలా? రాకూడదా? ఇంకొకటి అంటే సర్టెన్ వాళ్ళకు దాని మీద ఒక అవగాహన అనేది ఉండదు. అన్నకు జై హరి అన్న ఎంట ఒక 2 రోజులు తిరుగుతాడు. అన్నకు జై కొడతాడు. అన్న ఇస్తాడు. ఏంది బీరు, బిర్యానీ ఇస్తాడు. తిరుగుతాడు, తింటారు, తాగుతారు. ఓకే. చిల్ రైట్. అన్నకు ఓటేస్తాడో లేదో తెలీదు. నెక్స్ట్ అక్క దగ్గరికి వచ్చేస్తారు. అంటే నా ఎంట తిరిగిండని కూడా మీరు చూసింటారు.
వాళ్ళకి పనులు చేయాలి చేయొద్దు అని కూడా కొంచెం ప్రభావం చూపిస్తుంది పక్కా. అది ఎందుకంటే నేను నా ఇంట ఉన్నప్పుడు వాళ్ళు మీ మీద మ్యాక్సిమం నెగిటివిటీ అనేది స్ప్రెడ్ చేస్తుంటారు. దాని తర్వాత ఈవిడ రాదురా మా అన్ననే వస్తాడు అని చెప్పడము. సడన్గా నేను ఓడిపోయినా, ఎగ్జాంపుల్ నేను ఓడిపోయినా, మీరు వచ్చిండ్రు. ఇదే మీ మీద ఎవరైతే కామెంట్ చేసిండ్రో, ఎవరైతే మిమ్మల్ని తక్కువ చేసి అక్క రాదు, ఈమె రాదు, ఈమె కాదు ఈమె వల్ల అని అన్నారో, వాళ్ళు తిరిగి మీ పార్టీలకి రావడము, అంటే మీ దగ్గరికి రావడం, మీ హెల్ప్ కోరడము, అంటే ఇవన్నీ చూస్తే మీకు అంటే ఎలా అనిపిస్తుంటుంది? మీరు అడిగిన క్వశ్చన్‌లో ఒక కరెక్షన్ ఏంటంటే సినిమాలు మత్తు తర్వాత రాజకీయం అని రాసేసారు. రాజకీయాన్ని దీంతో కంపేర్ చేయడం అయితే నాకు కరెక్ట్ అనిపియలేదు. ఎందుకు అంటే రాజకీయం అనేది దాంతో కంపారిజన్ అది కాదని నా ఒపీనియన్. ఎందుకంటే రాజకీయం అనేది చాలా పెద్ద విషయం. నాట్ ఏ ఈజీ థింగ్. అది జోక్ కూడా కాదు. తిరగడము అంటే చూడండి, కొంతమంది చదువుకున్న వాళ్ళు తిరుగుతారు. కొంతమంది ఒక ప్యాషన్‌తోని తిరుగుతారు. మీరు ఒక క్వెషన్ అడిగిండ్రు. తిరగొచ్చా? తిరగొద్దా? అంటే ఫ్యూచర్ ఉంటదా? లాస్ట్‌కి వస్తే ఓకే. లాస్ట్‌కొస్తే వాళ్ళకుంటదా అంటే, ఒక విజన్ ఉంది. రియల్‌గా ప్రజల కోసం పని చేయాలి. లేకపోతే షో ఆఫ్‌కి అయితే రాజకీయం పనికిరాదు. ఫోటోలకి, వీడియోలకి, రీల్స్‌కి తర్వాత జనాల ఫాలోయింగ్‌కి అయితే రాజకీయం పనికిరాదు. ఎందుకు అంటే కంపల్సరీ రాజకీయం అనేది మన లైఫ్ ఎట్లున్నో రాజకీయం అది. మన లైఫ్‌లో అప్ అండ్ డౌన్స్ ఎట్లా తీస్తాం, ఎట్లా కష్టపడితే మనము సాధించగలుగుతాం అనేసి. అది ఒక ఎవరెస్ట్‌ని ఎక్కినంత గొప్పది రాజకీయం అని. చిన్న విషయం కాదు. నేనొకటి చెప్తా చూడండి. ఒక కమిట్మెంట్, లైఫ్‌లో ఒక డెడికేషన్, సర్వీస్ చేయాలి, పని చేయాలి, ప్రజల కోసం ఉపయోగపడాలి. లేకపోతే ఒక పార్టీ కోసం గాని, ఒక నాయకుడి కోసం గాని డెడికేటెడ్‌గా ఉండాలి అనుకున్న వాళ్ళకి రాజకీయంస్ ఉంటాయి. ఓకే. తిరిగి ఇక్కడ నుంచి అక్కడికి జంప్ అయితే అక్కడి నుంచి ఇక్కడికొస్తా అనే వాళ్ళకి కాదు అది. అండ్ రాజకీయాలకి రావద్దు అనేది అయితే నేను ఒప్పుకోను. రావాలి. ఎందుకంటే చూడండి, జనరేషన్స్ చేంజ్ అవుతాయి. ఎప్పుడు ఒకటే జనరేషన్ ఉంటే ఒకటే ఐడియాలజీ ఉంటది. సో, జనరేషన్స్ చేంజ్ అవుతుంటే ఏమైతదంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకొక విధి విధానం ఉంటది. నేను ఇట్లా చేయాలి అని. నాకొక ఐడియా ఉంటది. నాకొక స్ట్రాటజీ ఉంటది. పక్కల వాళ్ళకి ఇంకొక స్ట్రాటజీ ఉంటది. ఇప్పుడు నీకొక ఐడియాలజీ ఉంది. సో, వాటన్నిటిని ఇంప్లిమెంట్ చేసేది ఇంతే కదా! సో, వాళ్ళు రావాలి. కానీ వచ్చే ప్రతి ఒక్కరికి పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉండదు. ఇప్పుడు నాకుంది, మా ఫాదర్. కానీ ప్రతి ఒక్కరికి ఉండదు. అట్లా లేదు అనుకున్న వాళ్ళు ఒక కార్యకర్తగా, ఒక చిన్న లీడర్‌గా, స్టూడెంట్ లీడర్‌గా, సో యూత్ లీడర్‌గా అట్లా వస్తుంటారు. వచ్చినా కూడా పేషెన్స్ ఇస్ చాలా ఇంపార్టెంట్. పేషెన్స్ ఉంటేనే మనం దీంట్లో గెట్ ఇన్ అవుతాం. ఓటమిని అంగీకరించగలగాలి. అవమానాలని లేకపోతే మనకి ఇట్లా వెళ్ళగానే ఇట్లా ఒక హైప్ రాత్రి. సో వీటన్ని ఛాలెంజెస్‌ని సీరియస్‌గా తీసుకున్న వాళ్ళు మాత్రమే రాజకీయాలలో నిలవగలుగుతారు. రాజకీయాలలో పడగలుగుతారు. చూడండి, కులబలం లేకపోతే ఫ్యాషన్, ఒక విజన్, ఎడ్యుకేటెడ్ సర్వీస్ ఉండాలి. కులబలం ఉన్నా కూడా సరే ఇది కూడా యూజ్ కావాలి. ఉత్తిగా నాకు ఈ బలం ఉంది అని చెప్పేసేసి మనము వెళ్ళిపోలేం కదా! డమ్మీ ఎంతసేపని డమ్మీ ఉంటది చెప్పండి. మనిషికి ఒక ఐడియాలజీ ఉంటేనే మనం ముందుకెళ్తాం. సో, పాలిటిక్స్‌ని నేను ఈ 3 వాటితోని కంపేర్ చేశారు గానీ, ఇప్పుడు అసలు మారింది. కానీ రియల్‌గా చెప్పాలి, ఒక కాలంలో మీరు ఆలోచన చేయండి. ఒక ఎమ్మెల్యే దగ్గరికెళ్ళాలట, ఒక పొలిటికల్ లీడర్ దగ్గరికెళ్ళాలి అంటే ఎంత ఆలోచించాలి. మనకొక పని ఉంటే ఎలాంటి మొగ్గుని దాటి గాని మనం వెళ్ళలేం. అంత హోదా ఉన్నది, అంత వాల్యూ ఉన్నది రాజకీయం. రాజకీయాన్ని సినిమాతోని పోల్చలేం మనము. వ్యసనాలతోని కూడా పోల్చలేం. రావాలి. యూతే రావాలి. కానీ కష్టపడాలి. కష్టపడితే ఇప్పుడు నేను కూడా ఓడిపోయాను. నేను కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా. ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నా. ఎదుర్కొనే ఇక్కడికొచ్చేసా. తిరిగితే రాలేదు. మా డాడీ సపోర్ట్ ఉన్నా కూడా నేను వచ్చిన. కాబట్టి మనకొక విజన్, మనకొక ఇప్పుడు నేనొచ్చిన కార్పొరేటర్ అయిన ఇంట్లో కూర్చుంటే నడవదు కదా డివిజన్. సో, మనం నడవాలి అనంటే మన లోపల పట్టుదలనే ఉండాలి. ఆ పట్టుదల ఉండాలా, సపోర్ట్ ఉండాలి, మనకి తగ్గింపు ఉండాలి, పేషెన్స్. ఇది ఉంటే రాజకీయంలో తర్వాత ఫోటోలు, రీల్స్ మనకు అవసరం లేదు. అవే ఆటోమేటిక్ ఫాలోవర్స్ అందరూ మనకు ఆటోమేటిక్ వాళ్ళే వస్తారు. మన పనితీరే కదా మనకు ఫాలోవర్స్‌ని ఇస్తది. సో, రాజకీయాలకి రావాలంటే నా అభిప్రాయం అయితే చివరిగా ఒక లాస్ట్ మీ నుంచి మీరు మీ నాట ప్రజలకు ఏం చెప్పాలి?
నా వార్డ్ ప్రెసిడెంట్‌కి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఈ ఫైట్ ఒక 60% పీపుల్‌తోనే ఇంటరాక్ట్ అయినాను. అంటే డిలే అయిన తర్వాత. 40% వాళ్ళు వాళ్ళ వర్క్స్‌లో అక్కడ ఇక్కడ ఉన్నారు. నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, మీరు ముందు నా పైన ఏం నమ్మకం పెట్టలేదు. ప్రెజెంట్ పెడుతున్నారు. ముందు పెట్టలేదు. ఇప్పుడు పెట్టాలి అని నేను కోరుకుంటున్నా. మీకోసం నేను ఎవ్రీ టైమ్ మీరు ఏ సమస్య చెప్పినా నేను దాన్ని చేయగలిగినంత వరకైతే చేస్తాను. తెలియంది తెలుసుకొని చేస్తాను. మా గవర్నమెంట్ పరంగా గాని, కాంగ్రెస్ ప్రభుత్వం పరంగా గాని మీకు ఎలాంటి ఏ హెల్ప్ అయినా గాని, ఏ పథకాల విషయం గాని, వార్డ్ డెవలప్‌మెంట్ గాని. నేను చాలా మంది పెద్దవాళ్ళు కలుస్తే ఒకటే చెప్తున్నాను వార్డ్‌లో. సార్ మీ ఐడియాస్ ఏమన్నా ఉంటే ఇవ్వండి. ఈ సలహాలు, ఈ సూచనలు ఏమన్నా. ఇప్పుడు చిన్న పిల్లని అని ఏం చేస్తది అని అన్నారు గదా! నాకు తెలియంది కూడా ఏమన్నా ఉంటే మీరు చెప్పండి సార్. నేనది చేస్తాను. మీకు ఇంకా ఏమైనా ఐడియాస్ ఉంటే చెప్పండి. దాన్ని మనం వీలైతే దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అని చెప్పేసి మాట్లాడుతున్నాం. అండ్ నమ్మకం లేని వారికి కూడా నమ్మకం కల్పించే విధంగా ఒక మంచి అవకాశం. చెప్పినా గదా! నా నా ఎజెండా తన విజన్ ఒకటే. ప్రతి ఓటర్‌తో నేను ఇంటరాక్ట్ అవ్వాలి. వాళ్ళ నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి. అది నా కాన్సెప్ట్. అంతే కాబట్టి ప్రతి ఒక్కరు నన్ను యాక్సెప్ట్ చేసినా, చేయకపోయినా యాస్ ఎ కార్పొరేటర్‌గా చేయాల్సిందే కాబట్టి, మీరు ఏ పనున్నా గాని, ఏమున్నా గాని నేనెప్పుడు మీకు అందుబాటులో ఉంటా కాబట్టి, డివిజన్‌ని డెవలప్ చేసుకోవాలంటే వాళ్ళ సహకారం నాకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి వాళ్ళ సహకారం నాకు ఉండాలని, నేను కూడా వాళ్ళకి సహకరిస్తాను. ఫర్ మీతో పాటు ఇంటరాక్ట్ అవుతా కాబట్టి, మీరు కూడా నాకు సహకరిస్తే మన సహకారంతో ఈ డివిజన్ డెవలప్‌మెంట్ చేస్తాను. ఈ 24/7 మీకు నేను అందుబాటులో ఉంటూ నేను మీ సిటీ శ్రీ ఫూడ్స్ డాటర్ ఆఫ్ పీజే వెన్హాస్ 40 డివిజన్ కార్పొరేటర్. ఓకే.